వెల్కమ్ బ్యాక్. ఏపీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఎన్నికలకు టీడీపీ వైసీపీ రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. కీలకమైన కడప జిల్లాలో ఉన్న ఏకైక స్థానిక కోటా ఎమ్మెల్సీ సీటును దక్కించుకునేందుకు రెండు పార్టీలు ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటి నుంచే క్యాంప్ రాజకీయాలు ఊపందుకున్నాయి. ఏపీలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలకు ఈ నెలాఖరు వరకు గడువుంది. రాష్ట్రంలో మొత్తం 8 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకేసారి 2 సీట్లు ఖాళీ కావడంతో అక్కడ 2 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. శ్రీకాకుళం, తూర్పు గోదావరి, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఒక్కో సీటుకు ఎన్నికలు నిర్వహించబోతున్నారు. అయితే ప్రతిపక్ష నేత జగన్ సొంత జిల్లా కడపలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక వ్యవహారం హాట్ టాపిక్ గా నడుస్తోంది. కడప జిల్లా నుంచి జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి పోటీలో ఉన్నారు. దీంతో ఆ పార్టీ ఎన్నికను సవాల్గా తీసుకుంది. జగన్ ఇంట్లో మనిషి అంటే నేనైనా ఒకటే, మా వైఎస్ఆర్ పార్టీలో చిన్న స్థాయి కార్యకర్త అయినా ఒకటే, ఏ ఒక్కరి చిన్న ఎలక్షన్ వచ్చినా పెద్ద ఎలక్షన్ వచ్చినా ఇదే స్ఫూర్తితోనే పనిచేసేవాళ్ళం. తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో కానీ భవిష్యత్తులో కానీ ఖచ్చితంగా మా వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేస్తాం, గెలుస్తాం. కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో గెలిచి జగన్ కు షాక్ ఇవ్వాలన్నది టీడీపీ ప్లాన్. జిల్లాలో మొత్తం 823 ఓట్లు ఉండగా సగానికి పైగా ఓటర్లు వైసీపీ వారే ఉన్నారు. అయితే ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో కొంతమంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయ్యారు. జగన్ ను సొంత జిల్లాలోనే దెబ్బతీయడం ద్వారా ఆ పార్టీపై రాజకీయంగా ఆధిపత్యం సాధించాలని టీడీపీ భావిస్తోంది. అందులో భాగంగా జిల్లాలోని స్థానిక సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమై దిశానిర్దేశం చేస్తున్నారు. వైసీపీ కూడా అధికార పార్టీ వ్యూహాలను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా గతంలో టీడీపీలో చేరిన కార్పొరేటర్తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు వైసీపీ కండువా కప్పారు. ఎన్నికల నాటికి ప్రజాప్రతినిధులు చేజారిపోకుండా ఇప్పటి నుంచే క్యాంప్ రాజకీయాలు ఊపందుకున్నాయి. వాళ్ళ ప్రలోభాలకు తట్టుకుని కూడా మా పార్టీలో నిజాయితీగా నిలబడే నాయకులు, కార్యకర్తలు ఇంకా మిగిలినారు. మేము ఖచ్చితంగా ఆ విలువలను పాటించే మంచి సుశిక్షితులైన మా నాయకులు, కార్యకర్తలు గట్టిగా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ జిల్లా ప్రతిష్టను కాపాడుకోవాలనే ఒక గొప్ప సంకల్పంతోనే ఈ ఎలక్షన్స్ లో మా వాళ్ళంతా పోటీ పడుతున్నారు. కాగా 8 సీట్లను సునాయాసంగా గెలుచుకోగలమన్న నమ్మకంతో అధికార పార్టీ ఉంది. అయితే తమకున్న సంఖ్యాబలాన్ని బట్టి కడప మినహా మిగతా చోట్ల అభ్యర్థులను పోటీలోకి దింపాలా వద్దా అనే ఆలోచనలో ఉంది వైసీపీ అధిష్టానం.